ప్రతి ఏడాది స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షోకి ఆడియన్స్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 8 సీజన్స్ టెలికాస్ట్ అయితే ప్రతి సీజన్కి ఆడియన్స్ నుంచి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. గత సీజన్లో కంటెస్టెంట్స్ మంచి కంటెంట్ని ఇచ్చినప్పటికీ నాగార్జున హోస్ట్గా సరిగ్గా ఆ కంటెంట్ని ఉపయోగించుకోలేదు. అంతేకాకుండా గేమ్స్ కూడా ఆశించిన స్థాయిలో నిర్వహించలేదు. అందుకే గత సీజన్ యావరేజ్ అయింది. అందుకే ఈ సీజన్తో ఎలా అయినా భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ యాజమాన్యం మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలను ఎంచుకుంటూ ముందుకు వెడుతోంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ పాపులర్ సెలబ్రిటీ ఉప్పల్ బాలుని ఒక కంటెస్టెంట్గా ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో కంటెస్టెంట్గా ప్రముఖ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఈయన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కొడుకు. తూనిగా తూనిగా అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈయన కేరింత, హ్యాపీ వెడ్డింగ్, లవర్స్, కొలంబస్ ఇలా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. కేరింత, లవర్స్ చిత్రాలు కమర్షియల్గా సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ ఎందుకో ఆ తర్వాత ఈ హీరో విజయాలను అందుకోలేకపోయాడు. చాలా కాలం నుండి సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న సుమంత్ అశ్విన్ తన సెకండ్ ఇన్నింగ్స్ని గ్రాండ్గా ప్రారంభించాలని అనుకుంటున్నాడు. అందుకోసం బిగ్ బాస్ని వేదికగా మార్చుకొని తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గరై మళ్లీ సినిమాల్లో అవకాశాలు సంపాదించే ప్లాన్లో ఉన్నాడట. రీసెంట్గానే బిగ్ బాస్ టీం ఈయన్ని సంప్రదించగా వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సుమంత్ తండ్రి ఎంఎస్ రాజు సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు ఒక్కడు, వర్షం లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ని అందించారు. ముఖ్యంగా ప్రభాస్తో ఎంఎస్ రాజుకి మంచి సాన్నిహిత్యం ఉండేది. సుమంత్ని ప్రభాస్ తన సొంత సోదరుడిలా చూసుకునేవాడట. ప్రభాస్తో వర్షం లాంటి సెన్సేషనల్ హిట్ తీసిన ఎంఎస్ రాజు పౌర్ణమి లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాని కూడా తీశారు. పౌర్ణమి చిత్రం చేసిన నష్టాల కారణంగా రాజుగారు తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఈ విషయాన్ని స్వయంగా సుమంత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని ఎమోషనల్ అయ్యాడు. హీరోగా కెరీర్లో స్పీడ్ బ్రేకర్ని ఎదుర్కొన్న సుమంత్ అశ్విన్కి బిగ్ బాస్ 9 ద్వారా సరికొత్త లైఫ్ వస్తుందో లేదో చూడాలి.